హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఛానల్ కొత్తగా వస్తే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ అని పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ టాపిక్ గురించి అయితే మాట్లాడతా. మెయిన్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారు, అంత కథలు చాతవార్త మొత్తం బయట అయితే పెడతాము. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే, చాలామంది నా వీడియోస్ పేరెంట్స్ కూడా చూస్తారు. పేరెంట్స్ కూడా నా వీడియోస్ అయితే చూస్తారు, వాళ్ళు కామెంట్స్ కూడా పెడతారు, మా కొడుకు మా బిడ్డ ఇక్కడ ఉన్నారని. నేను చాలా అన్ని కామెంట్స్కి రీడ్ చేసి రిప్లై కూడా ఇస్తా. అండ్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు చేసే కథలు అయితే మొత్తం తెలియాలి. అండ్ మెయిన్లీ ఈ సెన్సిటివ్ టాపిక్ ఎందుకంటే, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసే కథలు ఇలాంటివి. అండ్ ఇది ఎంత సెన్సిటివ్ అంటే, ఇది చాలా వర్స్ట్ సినారియోస్ అయితే కూడా తయారవుతుంది. అండ్ స్టూడెంట్స్కి ఆషమాష అనిపిస్తూ ఉంటుంది ఇదంతా. ఏమవుతుంది ఏంది, మనం వేరే దేశంలో ఉన్నాం, ఇండియాకి పోతే ఏం కాదని అనుకుంటాను. కానీ ఒక్కసారి నీకు ఆచారం గాని మారేతో ఖుదా క్యాకరే కానీ ఉంటుంది సామెత. నువ్వు ఏదన్నా చేసినావు అనుకో, నీ కిస్మత్లో ఉన్నదనుకో, షెడ్కి వెళ్ళిపోతావు, 100 ఏళ్ళు జైల్లోనే ఉంటావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత శివం కూడా ఇండియాకు పోదు. పోరీలు పిల్లగాళ్ళారా, మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. మెయిన్లీ కమ్యూనిటీ యూకేలో ఎంత వర్ష తయారైందంటే, ఒక యూనిటీ ఉండదు, పాడు ఉండదు, మొత్తం లంగా 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 తయారు చేసి పెడతారు స్టూడెంట్స్కి. ఎంత రాంగ్ గైడ్ చేస్తారంటే, మ్యాక్సిమం 96% ఇన్ పీపుల్ ఇన్ ద యూకే దే గైడ్ రాంగ్ అండ్ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు. మస్తు గిల్టీ ఫీల్ అయితే నాకైతే. ఎందుకు వాళ్ళ అడ్వైస్ కూడా అవసరం లేదు, అంత చెత్త అడ్వైజ్లు ఉంటారు. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం మనము. ఎలాంటి ఫ్రాడ్ థింగ్స్ చెప్తారు, ఎలాంటి ఫ్రాడ్ చేస్తూ అంటారు వాళ్ళు, వాళ్ళ బెనిఫిట్ల కోసం, వాళ్ళకు పైసలు వస్తే వాళ్ళు ఎంతకు దిగజారుతాయో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మొత్తం చేద్దాము. వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్, మొత్తం లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. స్టార్టింగ్ విత్ ఫ్రాడ్ ఫైనాన్షియల్ థింగ్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఏదో ఒక హోప్తోనైతే వస్తూ అంటారు. వచ్చి చదువుకొని నేను ఏదో ఒక జాబ్ అనేది చేయాలి, పార్ట్ టైంలో పైసలన్నీ అర్న్ చేయాలి, ఏదో ఒక థీమ్తోనైతే వస్తారు. వచ్చిన తర్వాత దే స్టెప్ ఇన్ రాంగ్ వే. మన తెలుగు వాళ్ళు గైడెన్స్ ఎలా ఉంటుందంటే, వాడు ముందుకు పోడు, పక్కనోడిని ముందుకు తీసుకుపోడు. వాడు ఖరాబ్ అయింది కాబట్టి వాడిని కూడా ఆ ఖరాబ్ ఉన్న సిచ్యువేషన్లో పెట్టాలని చూస్తాడు. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తారు. నార్మల్లీ ఒక 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే సరిపోతుంది. నేను చెప్తున్నా, ఒక 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే సరిపోతుంది. బట్ అలా చెప్పరు వాళ్ళు. ఏం చెప్తారు, రే నువ్వు స్టూడెంట్ వీసాలో ఉన్నవరా, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయరా, ఆన్లైన్లో ఒక 5-6 బ్యాంకులు ఓపెన్ చేయి, ఆఫ్లైన్లో అంటే బ్యాంక్కి వెళ్ళి ఒక 10 బ్యాంకులు ఓపెన్ చేయరా, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్ అకౌంట్స్ అని. ఆఫ్లైన్లో ఒక 10 బ్యాంకులు, ఆన్లైన్లో ఒక 5 బ్యాంకులు ఓపెన్ చేయి అంటారు. అసలు ఎందుకు ఓపెన్ చేయమంటే అంటారు తెలుసా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ తర్వాత ఒక్కొక్క డెబిట్ కార్డ్ని బయట అమ్ముకుంటే 2 లక్షలు 3 లక్షలు పైసలు ఇస్తారు. అంత డిమాండ్ ఉంటుంది స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్స్ మీద, అంత డిమాండ్ ఉంటుంది. సో వీళ్ళకేం ఫైదా అంటే, ఈ ఫ్రాడ్ గాళ్ళు మన తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నారు, చెత్త నా కొడుకులు చాలామంది ఉన్నారు. ఇలాంటి బ్యాంక్ ఫ్రాడ్ చేసేటోళ్ళు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇలాంటి చెత్త నా కొడుకులు అసలు ఎందుకు రాంగ్గా గైడ్ చేస్తారు నాకు ఇంకా అర్థం కాదు. స్టూడెంట్స్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయమని అంటారు. ఆ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళకి ఇస్తే పైసలు వస్తాయని చెప్తా అంటారు. ఒక్కొక్క కార్డు మీద, ఒక్కొక్క డెబిట్ కార్డు మీద 3 lakhs to 5 lakhs, 2 lakhs అని ఇస్తా, 1 lakh అని ఇస్తా, నీ 10 కార్డులు ఇచ్చే నీకు ఒక 15 లక్షలు ఇచ్చేస్తా, ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చే నువ్వు ఒక 10 లక్షలు ఇస్తా. వీళ్ళు ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ఫ్రెష్ ఓపెన్ చేయగానే వాళ్ళకి అన్ని కొత్త ఫ్రెష్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ అకౌంట్స్ వాళ్ళు తీసుకోనికైతే ట్రై చేస్తారు, పైసలు ఆశ చూపించి. వాళ్ళు పైసలు ఇస్తారా అయ్యారా కూడా నేను చెప్తాది. సో ఒక్కసారి స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం కష్టం ఉన్నది, అమ్మా ఇన్ని పైసలు వేస్ట్ చేసి వచ్చిన, ఈ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈ అన్న వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు పైసలన్నా ఇచ్చేస్తారు. ఈ పైసలు తీసుకొని ఇండికాడ మొత్తం బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మన హాయిగా నేను ఏ జాబ్ చేసుకుంటా ఆ జాబ్కి మూవ్ ఆన్ అవ్వచ్చు, ఎందుకైనా కష్టం నాకు, ఎందుకురా ఇవన్నీ అని ఇలాంటి షార్ట్కట్ రూట్స్ అయితే ఫాలో అవుతూ అంటారు మన స్టూడెంట్స్. వాళ్ళకి తెలియదు ఫస్ట్ మెయిన్లీ పైసలు ఆశ చూపిస్తారు. 30 లక్షలు వస్తేరా, నీకు 40 లక్షలు వస్తేరా, బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఇచ్చారా, 15 బ్యాంక్ అకౌంట్లు ఉండి నాకు ఇచ్చారా, డైరెక్ట్ నీకు 40 లక్షలు ఇచ్చేస్తారా, 50 lakhs ఇచ్చేస్తారా అని అంటారు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ తీసేసుకొని ఏం చేస్తారంటే, ఈ ఫ్రాడ్ గాళ్ళు దే విల్ కన్వర్ట్ బిజినెస్ అకౌంట్స్. వాళ్ళ యాక్సెస్ తీసుకొని, ఫోన్ నెంబర్లు తీసుకొని, మొత్తము ఆ పర్సనల్ అకౌంట్స్ని బిజినెస్ అకౌంట్స్ చేసుకొని, ఆ బిజినెస్ అకౌంట్స్ని
బిజినెస్ లోన్స్కి అప్లై చేసుకొని ఎన్ని అకౌంట్స్ అప్రూవ్ అయితే అన్ని బిజినెస్ లోన్స్ తీసుకొని ఆ పైసలు తీసేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిటీ ఎవరిది ఖరాబ్ అవుతుంది, ఇక్కడ ఎవరి కార్డులు పేరు మీద ఉన్నాయి ఆ కార్డులన్నీ. సో ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు పర్సనల్ అకౌంట్లో అమ్ముకుంటారు, వాళ్ళు ఆ ఈ ఫ్రాడ్ గాళ్ళు ఆ బిజినెస్ అకౌంట్లు చేసుకొని అందులో బిజినెస్ లోన్స్ అప్లై చేసుకొని అన్ని పైసలు తీసుకుంటారు. వీనికి ఇచ్చేది చారానా ఆటనా, అప్పుడప్పుడు పైసలు కూడా ఇయ్యారు వీనికి ఇవన్నీ కార్డులు తీసుకొని 5 లక్షల చేతిలో పెడతారు కూడా, అది కూడా తెలియదు. 3 లక్షల చేతిలో పెడతారు తెలియదు. 15 కార్డులు దే విల్ ట్రై టు డూ బిజినెస్ అకౌంట్స్. ఆ బిజినెస్ అకౌంట్ చేసుకొని మొత్తం ఫేక్ డీటెయిల్స్ ఇచ్చేసి బిజినెస్ అకౌంట్లు చేసుకొని బిజినెస్ లోన్ అప్లై చేసుకుంటారు. ఈ మోసగాళ్ళు ఒక్కొక్క కార్డు మీద 10 లక్షలు 15 లక్షలు బ్యాంక్ లోన్ తీస్తూ అంటారు. బిజినెస్ లోన్లు తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ అంటారు. ఈ మోసగాళ్ళు వీళ్ళకు ప్రాపర్ వీసా కూడా ఉండదు. యూకే గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి మోసగాళ్ళు హోల్ యూకేలో మన తెలుగు వాళ్ళే మెయిన్ ఉన్నారు. ఇలాంటి చెత్తనాగాళ్ళు వీళ్ళు చేయబట్టి స్టూడెంట్స్ ఇక్కడ ఖరాబ్ అవుతా అంటారు. ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడో నాకు పైసలు వస్తాయని ఈ కార్డు ఇచ్చేస్తారు. వీళ్ళు చేసే కథ ఏమో ఇది, బిజినెస్ అకౌంట్లు వేసుకొని వీళ్ళు పైసలు తీసుకొని వీళ్ళు ఉంటారు. కొన్ని కోట్ల బిజినెస్ కార్డ్స్ అకౌంట్స్, ఇక్కడ కొన్ని కోట్ల బిజినెస్ వాడు ఎన్నో పైసలు తీస్తా అంటాడు. అందులో బిజినెస్ అకౌంట్లు చేసి 15 కార్డులు అంటే ఎన్ని, ఒక్కొక్క కార్డు మీద 10 లక్షలు వచ్చినా 5 లక్షలు వచ్చినా వానికి ఎంత ఫైదా ఈ మోసగానికి. సో వాడు ఈజీగా మనీ అని చేస్తాడు, వానికి లీగల్ స్టేటస్ కూడా ఉండదు. సో ఇలాంటి ఇల్లీగల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఈ స్టూడెంట్స్, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ అంటారు. కార్డులు అమ్ముకోండి మా దగ్గర, మేము పైసలు ఇస్తామని. అప్పుడప్పుడు పైసలు కూడా ఇయ్యరు. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి చలో నువ్వు ఇండియాకి వెళ్ళిపోని వెళ్ళగొడతారు. సో ఈ పైసలు ఇచ్చిన తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్లు అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ దే కాంట్ ఈవెన్ డూ పార్ట్ టైం జాబ్ ఆన్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. పార్ట్ టైం జాబ్ కూడా చేయరు నేషనల్ ఇన్సూరెన్స్ మీద. సో వీళ్ళు ఇంత రాంగ్గా గైడ్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ లాభం కోసం, వాళ్ళ ప్రాఫిట్ కోసం, వాళ్ళకి ఏంది వాళ్ళ ఐడెంటిటీ ఖరాబ్ ఉన్నది ఇక్కడ దాచుకొని దొంగ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని ఇలా టార్గెట్ అయితే చేస్తున్నారు. మనోళ్ళు పైసకు ఆశపడి అమ్ముకుంటారు. అంత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కానీ ఏది పట్టుకున్నా కానీ వేస్టే. సో ఇలాంటి ట్రాప్స్లో అయితే అవాయిడ్ చేయండి. అండ్ చాలామంది ఇలాంటి ఫ్రాడ్లలో అయితే చిక్కుకుంటున్నారు. అండ్ కొందరు కావాలని చేసుకుంటున్నారు. ఈ బిజినెస్ అకౌంట్లు చేసుకొని పైసలు ఇండియాకి పట్టుకోపోవడము, ఇంటికాడ బిజినెస్ సెటప్ చేయడం అయినా కూడా చేస్తున్నారు. నాకు తెలిసి నువ్వు హార్డ్ అర్న్ చేసిన మనీ నీ దగ్గరతోనే అయితే ఉంటుంది. ఏదైతే గుర్తుపెట్టుకో, నువ్వు హార్డ్గా అర్న్ చేసింది, నువ్వు కష్టపడి సంపాదించిన పైసలు ఈజ్ డిఫరెంట్. అండ్ ఇలా కొట్టేసుకొని బ్యాంక్ అకౌంట్లు బ్యాంక్ క్రప్ట్లు చేసి నువ్వు ఇండియాకి వెళ్ళిపోయి నేను ఇంత సంపాదించిన అని చెప్పుకోవడం అయితే వర్స్ట్. అండ్ నువ్వు పెట్టిన బిజినెస్ కూడా లాసే అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకో. ఎంత వర్స్ట్ థింగ్ అంటే నీ లైఫ్లో నువ్వు చేసేది రీగ్రెట్. నువ్వు తర్వాత సఫర్ అవుతా అంటావు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఆ కర్మ ఎట్లయినా హిట్ బ్యాక్ అయితే చేస్తుంది. ప్లీజ్ అవాయిడ్. అండ్ చాలామంది పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నా కొడుకు ₹1,00,00,000 తీసుకొచ్చి, నా కొడుకు 50 లక్షలు తీసుకొచ్చిన అంటారు. మీ కొడుకు చేసిన కథ ఇది, లంగా కథ చేసి పైసలు తీసుకొస్తాడు ఇండియాకి. హార్డ్ అండ్ మనీ అసలు అసలు ఇంత సంపాదించలేమో. 30 లక్షలు 50 లక్షలు సంపాదించామంటే చాలా గ్రేట్. స్టూడెంట్ నుంచి పిహెచ్డబ్ల్యూకి పోయి అసలు ఒక్కొక్క రూపాయి జమ చేయాలంటే యూకేలో ఎంత కష్టమో ఇక్కడ ఉన్నోనికి తెలుసు. వీళ్ళు ఇలాంటి కథలు చేసి ఇండియాకి పోయి బిజినెస్లు స్టార్టప్ చేయడము, ఇక్కడ బ్యాంక్ కార్డులు అమ్ముకోవడము, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటా అంటే చాలామంది ఇక్కడ మోసగాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్, అరే నీ రూమ్ రెంట్ పే చేద్దాము, నీకు పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తారా, నీ బ్యాంక్ కార్డు ఇరా అంటే వీళ్ళు ఎక్కడి నుంచో సమ్ ఎక్స్ పార్టీ నుంచి ఒక హోల్ సమ్ మనీ వస్తూ ఉంటుంది. ఒక £30,000 £50,000 ఇంత పైసలు వస్తూ ఉంటుంది. సో కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా మన స్టూడెంట్స్, వాళ్ళ ఫ్రెష్ అకౌంట్స్ అవి యూజ్ చేసి వైట్గా కన్వర్ట్ చేస్తాం. అంటే సమ్ ఎక్స్ పార్టీ నుంచి ఈ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లో వేయాలి, ఈ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి వేస్తే ఈ బ్లాక్ మనీ కాస్త మొత్తం వైట్ మనీ అవుతుంది. సో ఇది చేస్తే స్టూడెంట్స్కి ఒక 10%, 5%, 7% అని మార్జిన్ కమిషన్ ఇస్తా అంటారు. ఒక £2,000 ఒక బ్లాక్ మనీ ఉన్నది, అది స్టూడెంట్ అకౌంట్లో వేస్తారు. £2,000-3,000 వస్తే ఏం కాదు. కొత్త బ్యాంక్ అకౌంట్లో మెల్లగా అలవాటు చేస్తారు. అంటే ఫస్ట్ 200 కొడతారు, ఫస్ట్ 300 ఇట్లా కొట్టి ఆ బ్యాంక్ అకౌంట్ని కొంచెము జెన్యూన్ నుంచి వస్తున్నాయని చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఒక్కసారి ఒక 2,000 అమౌంట్ సెటిల్ అవ్వగానే ఈ 2,000 అమౌంట్ ఇండియా కన్నా కొట్టేసుకుంటారు, ఆర్ యూకేలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కొట్టేసుకుంటారు. అప్పుడు ఈ £2,000 ఇలా బ్లాక్ టు వైట్ మనీ చేసేటప్పుడు వీనికి ఇచ్చేది £100 ఇస్తారు, £100-200 ఇస్తారు. దాని తర్వాత బ్యాంక్ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఈ స్టూడెంట్ అకౌంట్లో £2,000 ఎట్లా వచ్చినాయని అకౌంట్ అప్పుడప్పుడు బ్లాక్ చేస్తారు, అప్పుడప్పుడు అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అండ్
డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు, అసలు ఎందుకు వచ్చింది £2000 మీ అకౌంట్లో అని. స్టూడెంట్స్కి చాలా లిటిగేషన్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి బ్లాక్ మనీ టు వైట్ మనీ స్కామ్లల్లో ఇరుకొద్దు. ఈ తెలుగు వాళ్ళే చేస్తా అంటారు, అరే నీకు రూమ్ రెంట్ పైసలు వస్తే £200 రాగానే నువ్వు 15 రోజులు రూమ్లో ఉండొచ్చు, నువ్వు బేఫికర్ ఉండు, నీకు పార్ట్ టైం జాబ్ దొరకదు, ఏం దొరకదు, ఇలాగనే ఒక 10 అకౌంట్లు క్రియేట్ చేసుకుంటే పైసలు ఇలాగ కమిషన్ తీసుకుంటా బతకొచ్చు, ఇక్కడ ఈజీ సింపుల్ లివింగ్ అని అంటారు. బట్ దిస్ మైట్ బి క్రియేట్ యూ ట్రబుల్. నీకు చాలా కష్టాలు అయితే కొన్ని తెచ్చుకుంటా అంటావు నువ్వు. బ్యాంక్ అకౌంట్లో వైట్ మనీ బ్లాక్ మనీ ఇవి వదిలేరా నాయన. నీ కార్డు వేరేటోళ్ళకి అమ్ముకోకు, అమ్ముకున్నా కూడా నువ్వు స్టెడ్కి వెళ్ళిపోతావు. అండ్ చాలామంది ఇక్కడ చేసే కథలు ఫ్రాడ్ కథలు చేసి ఈ పైసలు అంతా తీసుకుపోయి ఇండియాలో నువ్వు ఇంత అర్న్ చేసినా అని చెప్తా అంటారు. ఇదంతా ఫ్రాడ్ కథలు చేసి ఇండియాకి అయితే వస్తారు. 10 లక్షలు సంపాదించమని ఇక్కడ 10 లక్షలు సంపాదిస్తే గుండు గీసుకుంటా. హార్డ్ అర్న్ మనీ చేస్తే గుండు తీసుకుంటాను. అంత కష్టం ఇక్కడ పైసా. వీళ్ళేమో ఇలాంటి కథలు పడి ఇండియాకు వస్తూ అంటారు. అక్కడ బిజినెస్లు సెటప్ చేస్తూ అంటారు. నా యూకే డ్రీమ్ లైఫ్, నా యూకే లైఫ్ నన్ను చేంజ్ చేసిందని అంటారు. కానీ ఇలాంటి మోసాలు అయితే జరుగుతానే. స్టూడెంట్స్ ఇలాంటి ట్రాప్స్, ఈ బ్యాంక్ కార్డులు అమ్ముకోవడం, ఈ బ్లాక్ మనీ టు వైట్ మనీ చేసి కమిషన్ తీసుకోండి, ఇలాంటి బంద్ చేయండి. ఓవర్ డ్రాఫ్ట్స్, క్రెడిట్ కార్డ్స్, ఇక్కడ మీకు ఒక్కసారి మొబైల్ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మీ సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ సిబిల్ స్కోర్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు సిబిల్ స్కోర్ ఏంటిదంతా. ఇండియాలో ఎట్లా ఉంటుంది, సిబిల్ స్కోర్ ఉంటేనే మనకి ఈఎంఐస్ ఇస్తారు, బయట లోన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మన సిబిల్ స్కోర్ అయితే పెరుగుతూ ఉంటుంది. మెల్లగా మనం రెగ్యులర్గా పేమెంట్ చేస్తాం అంటే, ఇప్పుడు సిమ్ ఓన్లీ కాంట్రాక్ట్ తీసుకున్నాం, మొబైల్ ఓన్లీ కాంట్రాక్ట్ తీసుకుంటే అంటే మనం ఎవ్రీ మంత్ పే చేస్తా అంటే మన సిబిల్ హిస్టరీ అనేది మంచిగా జనరేట్ అవుతా ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ తీసుకుంటారు మన వాళ్ళు. తీసుకొని క్రెడిట్ కార్డులు అప్లై చేస్తారు. ఒక్క క్రెడిట్ కార్డు అప్లై చేస్తారా, 4 క్రెడిట్ కార్డులు 5 క్రెడిట్ కార్డులు అప్లై చేయాలి. దీంట్లో ఎంత లిమిట్ ఉన్నది, దాంట్లో ఎంత లిమిట్ ఉన్నది. క్రెడిట్ కార్డులు ఒక 4-5 క్రెడిట్ కార్డులు అంటే ఒక్కొక్క కార్డు 500 వచ్చినా కూడా 5 కార్డుల మీద 2500 అంటే 2,50,000. ఈ క్రెడిట్ కార్డులు ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇండియాకి పోయే ముందు ఈ పైసలన్నీ గీకే వెళ్ళిపోతారు. అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తా అంటారు. అంటే లైక్ ఎలా అంటే క్రెడిట్ ఇస్తా అంటే బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఇస్తా అంటే, క్రెడిట్ కార్డు కాకుండా క్రెడిట్ ఇస్తా అంటే లోపలనే. సేవింగ్స్ డిఫరెంట్ ఉంటుంది అండ్ క్రెడిట్ డిఫరెంట్. ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. సో ఆ ఓవర్ డ్రాఫ్ట్ £500 £600 ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్కి డిఫరెంట్ లిమిట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ సిబిల్ స్కోర్ బట్టి ఓవర్ డ్రాఫ్ట్ కూడా వస్తూ ఉంటుంది. ఇండియాకి పోయే ముందు ఈ ఓవర్ డ్రాఫ్ట్ కూడా మొత్తం మైనస్ చేసి వెళ్ళిపోతారు. ఇవి కట్టరు, ఎందుకంటే బ్యాక్ హోమ్ ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా. ఇలాంటివి చాలా చేస్తున్నారు వీళ్ళు. అసలు ఎందుకు ఏంది అసలు ఇంత కూడా థింక్ చేయరు. క్రెడిట్ కార్డులు మొత్తం క్రెడిట్ కార్డ్స్ మొత్తం గీక్కొని వెళ్ళిపోతారు. అండ్ ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం లిమిట్ మొత్తం అయిపోయే వరకు అవన్నీ ఖర్చు చేసుకొని ఇండియాకి అయితే వెళ్ళిపోతారు. ఇవి కట్టరు, వీళ్ళు లోన్ డిఫాల్టర్స్గా అయితే ఉంటారు. చాలా కేసులు ఇవి. ఇండియాకి రారనుకుంటారు. ఇఫ్ ఇన్ కేసు నీ కిస్మత్ ఎట్లా ఉన్నది, ఇండియాలో దొరికినా ఆర్ ఇమిగ్రేషన్లో ఎక్కడైనా దొరికినా నువ్వు ఇక నీ అంత అన్లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు. ఇవన్నీ ఎందుకు చేసుకోవడం రా నాయన, నువ్వు చదువుకో, నీకు వచ్చిన చదువుకో. 30 లక్షలు మీ పేరెంట్స్ పెట్టి పంపిస్తే నువ్వు చేసే కథలకి ఇవ్వా. నువ్వు మంచోని కడుపుల నుంచి వచ్చినవరా నాయన, ఇదైతే గుర్తుపెట్టుకో. నువ్వు మీ అయ్యా మీ అవ్వ ఏమైనా ఖరాబా, వాళ్ళు ఏమైనా నాకు మాటలు వస్తాయి వాళ్ళకి, ఏదన్నా మీరు చేసిన కథలకి వాళ్ళకి నేమ్స్ వస్తా అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్. మీరు చేసిన కథకి వాళ్ళకి నేమ్ ఎందుకు రా నాయన మీకు. అండ్ సెకండ్ థింగ్ మెయిన్లీ ఇక్కడ జరిగేది మొబైల్ కాంట్రాక్ట్స్. యూకేకి రాగానే మీరు నెక్స్ట్ పని ఏం చేస్తారు, సిమ్ తీసుకోవాలి. సిమ్ ఎక్కడ తీసుకోవాలి, యూకే బెస్ట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎవరు ఉంటారు, O2, EE, వడాఫోన్, స్కై మొబైల్, కొన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే ఉంటారు యూకేలో. సో అక్కడ మీరైతే సిమ్ అయితే తీసుకోండి. ఫస్ట్ సిమ్ ఓన్లీ కాంట్రాక్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత 3 months 4 months తర్వాత ఆగిన తర్వాత సో మొబైల్ ఇస్తారా అని మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తా అంటారు. యూనివర్సిటీ ఫ్రెండ్స్ అందరు చెప్తా అంటారు. చెప్పిన తర్వాత అరే మొబైల్ తీసుకోవాలరా 4 months అయిపోయిన తర్వాత, అది కూడా 15 Pro Max 16 Pro Max తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్నాప్చాట్ ఇన్స్టాల్ చేయాలి, మొత్తం లావిష్ లైఫ్ అయితే చూపించాలి, హైఫై పాష్నెస్ చూపించాలి, ఐవాచ్ తీసుకోవాలి, ఎయిర్పోడ్స్ తీసుకోవాలి, ఐప్యాడ్ తీసుకోవాలి, ఓవర్ ద హెడ్ ఫోన్ యాపిల్ పాడ్స్ తీసుకోవాలి, మ్యాక్బుక్ తీసుకోవాలి. ఇలాంటివి కాంట్రాక్ట్స్ తీసుకోనికైతే చూస్తుంటారు. మొబైల్ సిమ్ కాంట్రాక్ట్ 3 months అయిపోయిన తర్వాత ఆ
నెట్వర్క్ ప్రొవైడర్ ఏమంటారు, సో యూ కెన్ ఎలిజిబుల్ టు గెట్ ఏ మొబైల్ ఫోన్. అప్పుడు ఏం చెప్తాడు మనోడు, 15 Pro Max నాడు 16 Pro Max తీసుకుంటాడు విత్ యాడెడ్ మొబైల్ ఇన్సూరెన్స్. అది కూడా ఈ కాంట్రాక్ట్ ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే 24 months ఉంటుంది, ఆర్ ఎల్స్ 36 months కాంట్రాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వోడాఫోన్ అయినా, డబల్ఈ అయినా, 3 అయినా, O2 అయినా ఇలాంటి నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే మొబైల్ కాంట్రాక్ట్, సిమ్ ఓన్లీ కాంట్రాక్ట్ ఫస్ట్ తీసుకున్న 6 monthsకి, 4 monthsకి, 3 monthsకి మీకు మొబైల్ ఫోన్ అయితే ఆఫర్ చేస్తారు. సో మీరు తీసుకుంటారు, 15 Pro Max తీసుకుంటారు, స్నాప్చాట్ ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేస్తారు, ఫేస్బుక్ మొత్తం కథ మొత్తం హైఫై లైఫ్ చూపిస్తా అంటారు. ఇండియాలో ఉన్నాడు కొట్టుకొని చత్తా అంటాడు, ఓ పిసుకొని చత్తా అంటాడు వాడు. ఓ నీ అమ్మ ఇది వీడు పోయిండు, ఇది పోయి నీ అమ్మ ఐఫోన్ తీసుకున్నది, ఐవాచ్ తీసుకున్న, ఎయిర్పాడ్ తీసుకున్నాడు. వీళ్ళు తీసుకునేది ఈఎంఐ మీద. ఈఎంఐ మీద అయితే రే 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 నా ఫోను పైసలు పెట్టుకున్నా, కావాలంటే బిల్లు కావాలంటే పెడతాను నేను. ఓ అమ్మ ఇలాంటి కథలల్లో పోలే, నేను ఎప్పుడు చేయలే. మొబైల్ ఇన్సూరెన్స్ ఉన్నది కానీ ఇప్పటి వరకు క్లెయిమ్ చేయలేం. ఇప్పటి వరకు అయితే క్లెయిమ్ చేయలేదు, నేను ఈ కథలు చేయలే ఎప్పుడు. మొబైల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, 2 నెలలు 3 నెలల తర్వాత అరే మొబైల్ ఇన్సూరెన్స్కి పైసలు కడతాను నేను, ఎవ్రీ మంత్ 15 pounds కడతానా, ఈ ఫోన్ అయితే అమ్ముకోవాలని అంటారు. ఏం చేసేది కథ అంటే వీళ్ళు పెద్ద స్టోరీ అల్లుతారు. ఈ ఫోను స్విచ్ ఆఫ్ చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లైంట్ చేసేస్తారు ఇన్సూరెన్స్కి. మొబైల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి నా ఫోన్ అయితే పోయింది, ఆ ఫోన్ బ్లాక్ చేయండి అనగానే వాళ్ళు మొబైల్ ఇన్సూరెన్స్కి మొత్తం అప్ టు డేట్ క్లారిటీగా వాళ్ళు రాసుకుంటారు అసలు ఎట్లా పోయింది ఏంది అని. అప్పుడప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఫెయిల్ అవుతా ఉంటుంది. మీరు చెప్పే మాటలు వాళ్ళకి నమ్మబుద్ధి కావు. ఎందుకంటే చాలామంది ఇక్కడ మనోళ్ళు ఇలాంటి దందాలు అయితే స్టార్ట్ చేస్తాం. మెయిన్లీ ఏషియన్ పీపుల్ ఇలాంటి దందాలు స్టార్ట్ చేస్తారు. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ ఇన్సూరెన్స్కి ఫోన్ చేసి నా మొబైల్ పోయింది, నన్ను బ్లాక్ చేయండి, బ్లాక్ చేసి నాకు కొత్త ఫోన్ పంపించండి. అయ్యో అవ్వో అంటే నీ యాక్టింగ్కి ఎవడు ఆస్కర్ అవార్డు కూడా కాదు, ₹2 కూడా ఇయ్యరు నువ్వు చేసే కథలకి ఇలాంటి. ఫోన్ రియల్గా పోయిన వాళ్ళు కూడా ఫోన్ దొరుకుతలేదు, మీరు చేయబట్టి, మీలాంటి వాళ్ళు చేయబట్టి రియల్గా పోగొట్టుకున్న ఫోన్లు కూడా ఫోన్ చేసి నా ఫోన్ నిజంగా పోయిందిరా అన్న కూడా ఫోన్లు ఇస్తారు. మీలాంటి వాళ్ళు చేయబట్టి వాళ్ళకు కూడా న్యాయం అయితే దొరుకుతలేదు. సో మీరు ఇక వీళ్ళు మొబైల్ పోయిందని వీళ్ళు ఎట్లనో జాదుగాళ్ళు ఉంటారు, 2 నెంబర్ జాదుగాళ్ళు ఉంటారు. వీళ్ళు ఫోన్ చేసి నా ఫోన్ పోయింది, అది పోయింది, ఇది పోయింది అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి నమ్మిస్తారు. నేను పోలీస్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చిన, నేను ట్యూబ్ స్టేషన్ ట్రైన్లో పోతా అంటే నా ట్రైన్ పోయేటప్పుడు నా ఫోన్ జేబుల నుంచి పడ్డది, బ్యాగ్లో పెట్టి మర్చిపోయినా, అది ఇదని సిల్లీ రీజన్స్ అయితే చెప్తారు. చెప్పిన తర్వాత మొబైల్ ఇన్సూరెన్స్ వాళ్ళు క్రాస్ చెక్ అయితే చేసుకుంటారు. ఆ ప్రూఫ్ ఇవ్వండి, ఈ ప్రూఫ్ ఇవ్వండి, ఆ ప్రూఫ్ ఇవ్వండి. మొబైల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రూఫ్లు తీసుకున్న తర్వాత ఆ పాత ఫోన్ బ్లాక్ చేసి వీనికి కొత్త ఫోన్ అయితే పంపిస్తారు. ఆ పాత ఫోన్ ఏం చేస్తారు, ఇండియాకన్నా పంపిస్తారు. ఇండియాకి ఎవరు, గర్ల్ ఫ్రెండ్కి, అమ్మ నాన్నలకి, తమ్ముళ్ళకి, అన్నలకి పంపిస్తారు. అదేంటిది, యూకే నెట్వర్క్ బ్లాక్ అయి ఉంటుంది. ఇండియాలో నెట్వర్క్ ఏంటిది, ఎయిర్టెల్, వడాఫోన్, జియో. సో ఆ సిమ్లు అయితే నడుస్తాయి. సో బయట ఇండియాలో అయితే అమ్ముకుంటా అంటారు ఫోన్లు, ₹1,00,000కి 80,000కి ఇట్లా అమ్ముకుంటా అంటారు. వీడు చేసిన ఫ్రాడ్ కథ ఏంది, ఇక్కడ మొబైల్ ఇన్సూరెన్స్ కడతాను, అది ఏంటి సేఫ్టీ థింగ్. ఎప్పుడైనా నీ ఫోన్ కింద పడి పలిగినా ఆర్ ఎల్స్ నీ ఫోన్ పోయిందా అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి, జెన్యున్గా క్లెయిమ్ చేసుకోవాలి. కానీ ఇట్లా చేయరు మన తెలుగు పీపుల్, మెయిన్లీ తెలుగు పీపుల్, ఏషియన్స్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇది ఇండియాకి పంపించకైతే చూస్తారు, ఎవరన్నా ట్రావెల్ చేస్తున్నారు ఇండియా కంటే వాళ్ళతో ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా అన్న పంపించింది, మా అక్క పంపించింది, నా చెల్లె పంపించింది, నాకు iPhone 15 Pro Max అనుకుంటారు. కానీ అది ఫ్రాడ్ ఫోన్, అది బ్లాక్ అయిన మొబైల్. ఇక్కడ నెట్వర్క్ బ్లాక్డ్ అయిన మొబైల్ మీరు యూజ్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫోన్లు అండ్ యూకేలో కూడా అమ్ముకుంటా అంటారు. ఈ ఫోన్ ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేసి బయట ఇక్కడ మొబైల్ స్టోర్స్ ఉంటాయి, చాలా మొబైల్ స్టోర్స్ అయితే ఉంటాయి. సో బ్లాక్ అయిన మొబైల్ కూడా కొంటారు, £600 £700కి తీసుకుంటారు. ఇక్కడ చాలామంది చాలా షాప్లలో ఇక్కడ బ్లాక్ అయిన మొబైల్లో ఇక్కడ మనం ఫేక్గా అమ్ముకున్నా కూడా పైసలు వస్తూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం మన ఇండియన్స్ ఇలా మొబైల్స్ ఇండియాకి పంపిస్తూ అంటారు, గిఫ్ట్లు ఇస్తూ అంటారు, ఆర్ ఎల్స్ బయట అమ్ముకుంటారు. ఇండియా మార్కెట్లో అయితే అమ్ముకుంటారు, ఎడ్డి వాళ్ళకైతే అమ్ముకుంటా అంటారు. వాళ్ళు ఎడ్డి అయి తీసుకుంటారు వీళ్ళ ఫోన్లో. నువ్వు యూకేకి వచ్చి ఈ ఫ్రాడ్ థింగ్స్లో ఎందుకు, నీకు ఈ మొబైల్ ఇన్సూరెన్స్లు ఎందుకు, అసలు నీకు ఏమున్నది, అసలు యూకేకి ఎందుకు వస్తావు నీకు అసలు అర్థమవుతుందా? అసలు ఒక్కసారన్నా ఆలోచించినా నువ్వు యూకేలో ఎందుకున్నావు అని, నువ్వు దేనికి వచ్చినావు, మీ పేరెంట్స్ దేనికి పంపించిళ్ళు, నువ్వు చేసే కథలేంది ఇక్కడ, ఈ ఫ్రాడ్ ఫైనాన్షియల్ థింగ్సా? నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఒకరికి అమ్ముకోవడము, బిజినెస్ అకౌంట్లు చేసి పైసలు చేసుకొని ఇండియాకి పోవడము, ఇవన్నీ ఫ్రాడ్ కేసులు. నువ్వు దొరికినావు అనుకో నీ మీద 15 సంవత్సరాల కేసు ఉంటుంది, 9-10 సంవత్సరాలు కేసు నీ మీద. నువ్వు ఒక లోన్ డిఫాల్టర్ అవుతావు.
లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు మొత్తం గీసి వెళ్ళిపోవడం ఇండియాకి, క్రెడిట్ కార్డులో మొత్తం తిని ఇండియాకి వెళ్ళిపోవడం, ఇవన్నీ లోన్ డిఫాల్టర్ రా బాబు. నీ మీద 10 సంవత్సరాల కేసు ఉంటుంది, నువ్వు ఎక్కడన్నా దొరికితే నిన్ను వేసుకుంటారు, అందుకే నువ్వు ఇండియాకి దాచుకొని పోతా అంటావు. ఇవన్నీ ఖర్చు వేసి ఫోన్లు తీసుకొని, కాంట్రాక్ట్లో ఫోన్లు తీసుకొని ఇండియాకి వెళ్ళిపోతాను. లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తారు, వీసా ఎక్స్పైర్ అవుతుందా అంటే క్రెడిట్ కార్డులు అన్నీ గీక్తారు, మొబైల్ ఫోన్లు ఎన్ని, ఐప్యాడ్, మ్యాక్బుక్లు ఎన్ని వస్తే అన్ని కాంట్రాక్ట్లు తీసుకుంటారు, ఇండియాకి వెళ్ళిపోతారు. వెన్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూకే నువ్వు రాలేవు, ఇమిగ్రేషన్లో పట్టిపోతావు, నేను తీసుకొని బొక్కలు ఎత్తారు. నువ్వు ఎప్పుడన్నా యూకే అనగానే పడుతుంది నీకు, నీ డ్రాయర్లో 2 drops పడతాయి. యూకే కొత్త వారా అనగానే ఇలాంటి నా కొడుకులను అడగండి, నేను ఎందుకు వస్తా, నేను రాను, యూకేకి అయిపోయింది, నేను మస్తు కష్టపడ్డాను అంటారు. ఇది చేసిన కథలకి ఇవి. క్రెడిట్ కార్డులు గీక్కోవడము, ఇండియాకి ఫోన్లు పంపించడము, ఫేక్గా మొబైల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడము. వీడు అసలు ఎందుకు వస్తాడో వీనికి క్లారిటీ ఉంటుంది. అక్కడ పేరెంట్స్ ఏమో, అమ్మ నా కొడుకు నా బిడ్డ ఇలాంటి వాళ్ళు అసలే కాదు, అబ్బో నీ అది పత్తిత్తు అని అంటారు. కానీ పేరెంట్స్కి తెలియదు, మా కొడుకు మా బిడ్డ నిజంగానే మస్తు కష్టపడతానని అనుకుంటుంటారు. 95% స్టూడెంట్స్ చాలామంది తప్పు మార్గాలు చూస్ చేసుకుంటారు ఇక్కడ, ఈజీ మనీ మేకింగ్ వల్ల. ఈజీ మనీ ఈజీగా వస్తే ఈజీగా పోతాయి, హార్డ్ అండ్ మనీ అంతా నువ్వు నీ దగ్గర ఉంటుంది మొత్తం. నువ్వు కష్టపడిన పైసలు ఒక్కొక్కరు పౌండ్ బయట ఖర్చు చేయాలంటే నీకు లోపల గుండె ఒప్పుకోదు, హార్ట్ వద్దురా నాయన పెట్టుకోరా, నీ లోన్ అన్న క్లియర్ చేసుకుంటావు, ఇండియా కన్నా పంపి, మీ పేరెంట్స్ కన్నా పంపి అని చెప్తా ఉంటుంది. క్రెడిట్ కార్డులు గీక్కొని పోతా అంటారు, బ్యాంక్ అకౌంట్లు స్కామ్ చేసి పోతా అంటారు, ఈ మొబైల్ కాంట్రాక్ట్లు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ బంద్ చేసుకొని నువ్వు వచ్చిన కథ ఏదో నువ్వు చూసుకోరా నాయన. నేనైతే అందరికైతే ఇదే చెప్తా, నువ్వు అసలు ఎందుకు వచ్చినావు ఫస్ట్ నువ్వు నీకు క్వశ్చన్ వేసుకో, నీ ప్రెసెన్స్ ఏంది యూకేలా, నువ్వు చేసే కథలు ఏంది, ఇదైతే గుర్తుపెట్టుకో. నేను అందరి మంచి గురించి అయితే ఆలోచించే చెప్తున్నా. సో అక్కడ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్, మీకేమన్నా అయితే అక్కడ వాళ్ళకి హార్ట్ అటాక్స్ అయితే వస్తాయి. సో మేక్ షూర్ ఇలాంటి థింగ్స్ అవాయిడ్ చేయండి. చాలామంది ఇలాంటి ఫ్రాడ్ థింగ్స్ అయితే చేస్తున్నారు పైసల కోసము. అరే పైసలే అంత కాదురా నాయన, మీ పేరెంట్స్ ఉంటే నువ్వు ఇండియాకి వెళ్ళిపోతే మంచిగా ఉంటే, ఇలాంటి ఫ్రాడ్ థింగ్స్ కాకుంటే నువ్వు ఇండియాకి పోయినా, నీకేమైనా ఆఫర్ ఉన్నా, మంచి జాబ్ చేసినా, నీకు ఎక్కడ ఆన్సైట్ ఏమైనా జాబ్ వచ్చినా యూకేకి మళ్ళీ వస్తావని నీ కిస్మత్లో ఉంటే నువ్వు డైరెక్ట్ ఆన్సైట్ జాబ్ కొడతావు. ఇలాంటి పనులు అయితే బంద్ చేయండి రా. ఈ మొబైల్ ఇన్సూరెన్స్ ఫేక్గా క్లెయిమ్ చేయడం ఏంది, ఈ బ్యాంక్ స్కామ్లు చేసి ఇండియాకి వెళ్ళిపోవడం ఏంది, 30 లక్షలు ఎన్ని రోజులు తింటావు, ఎన్ని నెలలు తింటావు, 30 లక్షలు 50 లక్షలు ఎన్ని రోజులు తింటావు నువ్వు? ఇవన్నీ తిన్న తర్వాత నీకు ఏదో ఒక రోగం ఉంటుంది, కర్మ విల్ హిట్ బ్యాక్ అని ఆయన, కర్మ ఎట్లయినా నిన్ను చుట్టుకొని ఉంటుంది, ఏదో ఒక రోజు ఈ పాపం తెలుస్తూ ఉంటుంది. నీకు దాకకుండా కూడా నీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఉంటుంది ఈ కర్మ. సో మేక్ షూర్ ఇలాంటి థింగ్స్ నుంచి అయితే దూరం ఉండండి. పాపం సొమ్ము వద్దరా నాయన, కష్టపడి పైసలు అర్న్ చేయడానికైతే చూడండి. నేను అందరి గురించి అందరికీ మంచి కావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఐ థింక్ ఒక్కరన్నా ఇద్దరన్నా మారితే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కామెంట్ అయితే చేయండి, నేను చెప్పింది రైటా రాంగా. సో చాలామందికి ఇది నచ్చదు, అండ్ చాలామంది నాకు తెలుసు ఈస్ట్ లండన్లో ఫ్రాడ్ కథలు చేసేటోళ్ళు చాలామంది నాకు తెలుసు. వాళ్ళతో నా బొచ్చు కూడా కాదు, నేను చెప్తున్నా కుల్లా వాళ్ళ పేర్లు చెప్పాలంటే 1 minute కాదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఆఫ్ ద నేమ్స్ ఇన్ ద వీడియో. వాళ్ళకి తెలియాలి వాళ్ళ కథలు వాళ్ళేందో. సో స్టూడెంట్స్, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఇలాంటి ట్రాప్స్ అయితే పడద్దు. మీరు మనీ ఆశ చూసి అయితే ఇలాంటి థింగ్స్ అయితే పడద్దు. సో మీరు ఇలాంటి థింగ్స్ నుంచి అయితే దూరం ఉంటారని నేను ఒక ఎడ్యుకేషనల్ వీడియో చేసినని నేను అనుకుంటున్నా. సో మేక్ షూర్ యు గైస్ హిట్ దిస్ లైక్ బటన్ అండ్ ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. చాలామంది యూకేకి వస్తున్నారు, సో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. నన్ను సపోర్ట్ అయితే చేయడానికి అయితే చూడండి. ఓకే, ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.